సార్ సార్ ఒక్క నిమిషం సార్. సార్ మీరు చెప్పినట్టుగా నా స్పాట్కి వెళ్ళి చూసాము. వాడిని పిలిచి అడగండి సార్. ఇలా రవయ్య. సార్ చెప్పండి సార్. ఈ అమ్మాయిని మీరు కారుతో గుద్దేసి చంపేసి వచ్చారు. అయ్యో నో. రే ఏం జరుగుతుంది అక్కడ? అమ్మాయి పారిపోయిందటవా? అవునన్నా. అందుకే పోలీసులు దొరికిపోయినట్టున్నారు. త్వరగా స్పీడ్గా పోనీ అన్న. అదే ప్లేస్ లో మీరు కారు ఆపి అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేస్తుంటే ఒక ప్రాణాన్ని కాపాడు ఉండేవారు. మనుషుల ప్రాణాలంటే మీకు లెక్క లేకుండా పోయింది కదా. ఇదిగో కృష్ణమూర్తి, వీళ్ళు ఏం చేద్దాం చెప్పయ్యా. న్యాయం ప్రకారం చూస్తే మనసాక్షి లేని వీళ్ళిద్దరిని మర్డర్ చేసేయాలి సార్. సార్ సార్ లాకప్ లో వేసి ఎఫ్ఐఆర్ రాసి మక్కలు ఎరగొట్టాలి సార్. నువ్వు అర్చన, మీకు తెలియని చట్టాలుంటాయా సార్? అయితే నువ్వే చెప్పవయ్యా, ఏం చేయమంటావు? సార్ ఏదో తెలియకుండా జరిగిపోయింది సార్. మీరే ఏదో ఒకటి చేయాలి. అయితే విషయం బయటకు పొక్కకుండా ఇక్కడతో క్లోజ్ చేసేద్దామంటావు. అలా అయితే మీ నాన్నకి ఫోన్ చేసి 5 లక్షలు తీసుకురమ్మని చెప్పు. నేను ఈ మ్యాటర్ వేరేలాగా డీల్ చేస్తాను. 5 లక్షలా? సార్ ఇది మీకే ఓవర్గా అనిపించట్లేదా? ఏదో 40-50 వేలు అంటే అడ్జస్ట్ చేసేవాడిని. కొంచెం ఆలోచించి అడగండి సార్. చేసిందేమో హత్య, 5 లక్షలు నీకు ఎక్కువగా కనిపిస్తున్నాయంట్రా? సార్ అంతలా చెప్తున్నారు కదా, మీ నాన్నగారికి కాల్ చేయండి మాట్లాడుకో ప్లీజ్. సారీ సార్, నేను సార్ నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, కార్లో ఛార్జర్ లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. కారులో ఛార్జర్ ఉందో లేదో కూడా తెలుసుకోకుండా అంత అర్జెంటుగా బయలుదేరి వచ్చేసారా మీరు? సార్ నా ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు సార్. అబద్ధం సార్. రేపు కార్లో వెళ్ళి మా నాన్న అడ్రస్ ఇస్తాను, మీరు వెళ్ళి తీసుకుంటారు సార్ ప్లీజ్. మేము ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలా? ముందు మీ నాన్నకి ఫోన్ చేసి తీసుకురా మనం. సార్ సార్ ఒక్క నిమిషం సార్. సార్ మాట్లాడాను సార్. ఎలాగో 2-3 గంటల్లో డబ్బులు వచ్చేస్తాయి. అంతలోపు దీపాన్ని పంపించేద్దాం సార్. ఎందుకు? మీరిద్దరూ కలిసే కదా తప్పు చేశారు. సార్ లేదు సార్, అది యాక్చువల్లీ సార్ తనకి రేపు నిశ్చితార్థం సార్. పెళ్లి కొడుకు నువ్వు లేకుండా నిశ్చితార్థం జరిగిపోద్దా? సార్ నేను స్ట్రైట్గా పాయింట్ చెప్పేస్తాను సార్. పెళ్లి కొడుకు నేను కాదు సార్, తనకి వేరే వాళ్ళతో రేపు నిశ్చితార్థం. విన్నారు కదా సార్. లేదు సార్, ఏదో రీజన్ వల్ల మా 2 కుటుంబాలకి మా లవ్ ఇష్టం లేదు సార్. వాళ్ళని ఒప్పించడం కుదరలేదు. అందుకనే మేము చివరిసారిగా మనసు విప్పి మాట్లాడుకుందామని. న్యూ జనరేషన్ సార్. మనకు జరిగినట్టు అనుకున్నారా? పెళ్ళైన తర్వాత జాబ్ను ముహూర్తం పెట్టడానికి జాతకాలని అది ఇదని ఎన్ని రోజులు వెయిట్ చేయించేవారు. న్యూ జనరేషన్ అంటే అమ్మని అత్తయ్య అని పిలుస్తారా ఏంటి? అయ్యో అది కాదు సార్. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా సార్? వెళుదులే గానీ ముందు ఇక్కడికి డబ్బు రానివ్వు. వెళ్ళి బండిలో కూర్చోండి. సార్ ప్లీజ్ సార్, తన్ను మాత్రం వదిలేండి సార్. వెళ్ళి కూర్చోవయ్యా. ఏ దీపా దీపా సార్ అయితే ఈ కారు బండి ఇక్కడే ఉంచి స్టేషన్కి ఫోన్ చేసి కానిస్టేబుల్ నుంచి చూసుకోమను ఎంక్వైరీ కోసం. ఓకే సార్.